శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. మార్చి 17 తులారాశి వారికి ఒక ఆడ ఒక మగ దూరం కాబోతున్నారు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 17న తులారాశి వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి శుభాశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో, ఈ రాశి వారికి సంబంధించిన గ్రహచర గోచర ఫలితాలు ఏ విధంగా ఘోషిస్తున్నాయో, ఈ రాశి వారికి సంబంధించిన ఆడ మగ ఎవరు దూరం కాబోతున్నారో, ఈ రాశి వారికి సంబంధించిన శుభాశుభ ఫలితాలను గురించి తెలుసుకోవలసిన పరిహారాలు, చేయవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారికి సహనం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారు నీతి నియమాలను పాటిస్తారు. ఈ యొక్క రాశి వారు ఎక్కువ శాతం శాంత స్వరూపంగా ఉంటారు. ఈ యొక్క రాశి వారికి సంయమనం పాటించే విధంగా సమస్యలను పరిష్కరించుకోవడం ఎక్కువగా ఇష్టమని చెప్పుకోవాలి. ఏ విషయాన్నైనా సరే కూర్చొని పరిష్కరించుకోవడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని బలంగా నమ్ముతారు ఈ యొక్క రాశి వారు. ఇక ఈ రాశి వారు ఎదుటి వారికి సహాయం చేయడానికి ఎప్పుడు కూడా మంచి మనసుతో ముందు ఉంటారు. ఎందుకంటే ఈ రాశి వారికి సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. మూగజీవులకు ఎక్కువగా ఆహారాన్ని పెట్టడం, అన్నదానం చేయటం వీరికి ప్రీతికరమని చెప్పుకోవాలి. ఇక ఈ యొక్క రాశి వారు భోజన ప్రియులు. ఈ యొక్క రాశి వారు అందం, వాక్చాతుర్యంతో ఎదుటి వారిని కట్టిపడేస్తూ ఉంటారు. ఈ రాశి వారితో ఎవరైనా కాసేపు ముచ్చటించారంటే వీరితో మరింత సమయం గడపాలని ఆసక్తిగా ఉంటారు. ఈ యొక్క రాశి వారికి స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్రహచర గోచర ఫలితాల నిమిత్తం ఈ యొక్క రాశి వారికి 2025 మార్చి 17న ఒక ఆడవారు ఒక మగవారు దూరం కాబోతున్నారు. ఈ విధమైన పరిస్థితులు ఈ వీరికి ఎందుకు కలుగుతున్నాయంటే కనుక ఒక విషయమై వీరికైతే కనుక కొంత చర్చ నడుస్తుంది. కుటుంబంలో గాని, ఉద్యోగ స్థానంలో గాని, వ్యాపార స్థానంలో గాని ఒక విధమైన ఒక అంశం గురించి చర్చ లేవనెత్తబడుతుంది. దీనికి సంబంధించి నిజాలను వీరైతే కనుక తెలుసుకుంటారు. దీనికి సంబంధించి గతం తాలూకు కొన్ని విషయాలను బయటపడడం ద్వారా వీరైతే కనుక కోపోద్రిక్తులై ఒక ఆడవారు ఒక మగవారి మీద వీరైతే కనుక కోపాన్ని ప్రదర్శిస్తారు. వారి ద్వారా వీరు ఎంతటి నష్టాన్ని చవిచూడవలసి వచ్చిందో ఆ విధమైన కోపం వీరు ప్రదర్శిస్తారు. దానికి సంబంధించి వారైతే కనుక వీరికి నిజం బయటపడిపోయినందుకు వారైతే కనుక వీరు చేసేదేమీ లేక వీరికి దూరం అయిపోతారు. ఈ కారణం చేత వీరైతే కనుక ఆ యొక్క ఆడవారిని, ఆ మగవారిని వీరైతే కనుక దూరం చేసుకోవాల్సి వస్తుంది. అటువంటి మోసపూరిత వ్యక్తులు వీరి జీవితంలో నుండి వెళ్లిపోవడం వీరికి చాలా మేలుకరమని చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక మంచిగా మీతోనే ఉంటూ మీ వెనక మీ పర్సనల్ విషయాలను చర్చిస్తూ 10 మందిలో మిమ్మల్ని అల్లరిపరచాలని, మీకు నష్టాన్ని తేవాలని చూస్తున్నటువంటి ఆ యొక్క ఆడ వ్యక్తి అలాగే ఆ మగవారు ఎవరైతే ఉన్నారో వారు దూరం కావడం చేత మీకు మేలుకరమైన ఫలితాలు దక్కబోతున్నాయి. జీవితంలో ఉన్నతమైన స్థానంలోకి మీరు వెళ్ళబోతున్నారు. ఇక ప్రత్యర్థులు మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఓడించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ శివయ్య అనుగ్రహంతో మీరు ఎప్పటికప్పుడు ముందుకు వెళ్లే పరిస్థితులు మీకు అనుగ్రహిస్తాడు. జీవితంలో ఉన్నతమైన స్థానంలోకి మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరైతే చీకొట్టారో, తక్కువగా ఎవరైతే చూశారో వారి వద్దే మీరు తలెత్తుకుని నిలబడే పరిస్థితులు మీకు రాబోతున్నాయి. అటువంటి పరిస్థితులు మీకు వచ్చినప్పుడు మీరు చక్కగా అవకాశాలను అందిపుచ్చుకుంటే కనుక జీవితంలో ఉన్నతమైన స్థానంలోకి ఎదుగుతారనే చెప్పుకోవాలి. ఇది ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.